హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈరోజు మన వీడియోలో ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు, నెల రోజులైనా క్రిస్పీగా ఉండే పచ్చిశనగపప్పు మిక్చర్‌ని బేకరీ స్టైల్‌లో లాగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. బయట బేకరీలో దొరికే చనా దాల్ నమ్కీన్ అంటే అందరికీ ఇష్టమే కదా! కానీ అదే రుచితో మన ఇంట్లో ఉండే శనగపప్పుతో చాలా మంచి నూనెతో తక్కువ ఖర్చుతో నెల రోజుల వరకు నిల్వ ఉండేలా చేసుకోవచ్చు. మరెందుకు లేటు, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం ముందుగా నేనిక్కడ ఒక కప్పు దాకా పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. దీన్ని ఒక గిన్నెలోకి వేసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి, అందులో మళ్ళీ తిరిగి నీళ్లు పోసి ఒక 6 గంటల పాటు నానపెట్టుకోవాలి. చూడండి, నేను ముందుగానే నానపెట్టేసాను. 6 గంటల తర్వాత చూపిస్తున్నాను, చక్కగా నానిపోయాయి. చూసారా? ఇలా నొక్కితే పప్పు అనేది సాఫ్ట్‌గా విరగాలి. అప్పుడే మన మిక్చర్ అనేది కరకరలాడుతూ వస్తుంది. ఒకవేళ నొక్కినప్పుడు విరగకుండా గట్టిగా ఉందనుకోండి, వేయించిన తర్వాత మిక్చర్ అనేది రాయిలాగా గట్టిగా అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. పప్పు బాగా నానిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్‌లోకి వేసి నీళ్ళన్నీ వడకట్టుకోవాలి. ఇలా జల్లెల్లోకి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేసామంటే నీళ్ళన్నీ ఒడిచిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక క్లాత్ మీద వేసి ఒక 20 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. చూసారా? చేత్తో ముట్టుకుంటే చేతికి తడ అంటకూడదు. ఇలా ఆరితేనే మనం ఆయిల్‌లో వేసినప్పుడు చిందకుండా బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఆరిపోయిన పచ్చిశనగపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్‌లో బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైందో లేదో చెక్ చేయాలంటే ఒక పప్పు తీసి నూనెలో వేయండి. వేసిన వెంటనే పైకి తేలాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి పప్పును వేయాలి. చూసారా, పప్పు వేయగానే ఎలా నురుగు వస్తుందో? ఈ బబుల్స్ అన్నీ తగ్గి నూనెలో పప్పు పైకి తేలేంత వరకు నిదానంగా వేయించండి. పప్పు బాగా వేగితే గనక ఇలా పైకి తేలుతూ ఉంటాయి. అప్పుడు అవి పర్ఫెక్ట్‌గా వేగినట్టు. ఇప్పుడు వీటిని వెంటనే బయటికి తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా పప్పును కూడా నిదానంగా వేయించుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోండి. ఏమన్నా ఎక్స్‌ట్రా ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. ఇప్పుడు అదే నూనెలో అరకప్పు పల్లీలు వేసి కాస్త దోరగా వేయించండి. వీటిని మీడియం ఫ్లేమ్‌లోనే మాడిపోకుండా నిదానంగా దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే పావు కప్పు జీడిపప్పు పలుకులు కూడా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిశనగపప్పులోకి వేసుకోండి. జీడిపప్పు అనేవి కంప్లీట్‌గా ఆప్షనల్. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు అదే నూనెలో పావు కప్పు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసి మంచి రంగొచ్చేంత వరకు వేయించండి. ఇవి వెంటనే వేగిపోతాయి. ఇలా లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పచ్చిశనగపప్పు, పల్లీ మిశ్రమంలోకి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే నూనెలో పావు కప్పు దాకా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇవి కాస్త ఇలా లైట్‌గా వేగిన తర్వాత ఇందులోనే పావు కప్పు కరివేపాకు కూడా వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని కొబ్బరి, పల్లీ మిశ్రమంలోకి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే ఉప్పు, కారం వేసుకోవాలి. మీ రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ అంతా షుగర్ పౌడర్‌ని వేసుకోండి. రుచి చాలా బావుంటుంది. వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే ఆ మసాలా అంతా పప్పుకి బాగా చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలపండి. అంతే అండి. చాలా సింపుల్‌గా కమ్మగా ఉండే పచ్చిశనగపప్పు మిక్చర్ రెడీ అయిపోతుంది. పిల్లలు, పెద్దలు టీ టైమ్‌లో చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.